బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు యూట్యూబర్లు, యాంకర్లపై కేసులు నమోదు కాగా ఇప్పుడు అగ్ర హీరోలపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లపై పోలీసులకు కంప్లైంట్ చేరింది. ఆన్లైన్లో సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు రామారావు. ఒక కంపెనీ బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హీరోల ప్రమోషన్స్ తో చాలా మంది డబ్బులు నష్టపోయారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నాడు రామారావు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు యూట్యూబర్లు, యాంకర్లపై కేసులు నమోదు కాగా ఇప్పుడు అగ్ర హీరోలపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లపై పోలీసులకు కంప్లైంట్ చేరింది. ఆన్లైన్లో సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు రామారావు. ఒక కంపెనీ బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హీరోల ప్రమోషన్స్ తో చాలా మంది డబ్బులు నష్టపోయారని ఫిర్యాదులో పేర్కొన్నాడు రామారావు. రైట్, ఇక బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోనైతే కీలక పరిణామం చోటు చేసుకుంది. మొన్నటి వరకు ఇటు యూట్యూబర్లు, యాంకర్లపై కేసులు నమోదయ్యాయి. కానీ ఇప్పుడు మాత్రం ఎవరైతే అగ్ర హీరోలు ఉన్నాయో వాళ్ళపై కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, నిన్నటి వరకు ఇటు యూట్యూబర్లు అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వారు చెప్పారు మేం కాదు, ఇంకా చాలా అగ్ర హీరోలు కూడా ఈ యాడ్స్ చేశారు, బట్ వాళ్ళపై చర్యలు లేవు అన్నారు. సో మొత్తానికి అగ్ర హీరోలపై కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. రామారావు అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. దీన్ని ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్లోనే 24 కేసులు నమోదయ్యాయి. 24 మందిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, యూట్యూబర్లు ఉన్నారు, చిన్న చితక సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఊహించని విధంగా మియాపూర్లో నమోదైనటువంటి కేసుల్లోనే కొంతమంది ప్రముఖ స్టార్ల మీద కూడా కేసులు నమోదైనాయి. అందులో విజయ్ దేవరకొండ, రాణా దగ్గుబాటి, లక్ష్మీ మంచు, ప్రకాష్ రాజ్ ఇలాంటి పేరుగాంచినటువంటి సెలబ్రిటీస్ మీద కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే ఇప్పుడు ఊహించని విధంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉండగానే ఇప్పుడు టాలీవుడ్, పాన్ ఇండియా స్టార్ల మీద కూడా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వారి మీద కూడా ఫిర్యాదులు అనేవి వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇక తాజాగా రామారావు అనే వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్స్ కారణంగా కొంతమంది బడా హీరోలు తాము చేసినటువంటి బెట్టింగ్ ప్రమోషన్స్ కారణంగా అనేక మంది కోట్ల రూపాయల డబ్బులను నష్టపోయారు అనేటువంటి విషయాలన్నింటిని కూడా మెన్షన్ చేస్తూ తను సైబర్ సెక్యూరిటీ పోర్టల్కు ఆన్లైన్ ద్వారా ఒక ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో హీరో బాలకృష్ణ, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్, మరోవైపు సీనియర్ హీరోగా ఉన్నటువంటి గోపీచంద్, ఈ ముగ్గురు హీరోల మీద కంప్లైంట్ ఫిర్యాదు రైజ్ చేయడం జరిగింది. వీళ్ళు గతంలో ఫండబులైట్ అనేటువంటి ఒక యాప్ను ప్రమోట్ చేశారు. ఈ యాప్ను ప్రమోట్ చేయడంతో పాటు మరికొన్ని యాప్స్ను కూడా ప్రమోట్ చేసిన కారణంగా దీని కారణంగా అనేక మంది కొన్ని కోట్ల రూపాయలను నష్టపోవడం జరిగింది. కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేటువంటి అన్ని విషయాలని రామారావు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు మరి సైబర్ సెక్యూరిటీ పోర్టల్ ద్వారా, ఆన్లైన్ ద్వారా ఈ ఫిర్యాదు అనేది రైజ్ చేశారు. కాబట్టి దీని మీద పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా వీరు ముగ్గురు కలిసి ఒక షోలో హాజరవటం జరిగింది. షోలో హాజరైనటువంటి సందర్భంలో ఆ షోలో ఒక గిఫ్ట్ హ్యాంపర్ మీద బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసినటువంటి ఉన్న దృశ్యాలను చూసి తాను బెట్టింగ్స్ కి పాల్పడ్డాను, ఈ బెట్టింగ్స్ లో దాదాపు 80 లక్షల రూపాయలు అంటే రోజువారీ కూలి చేసుకునేటువంటి తాను మొదట 5 లక్షలు, తర్వాత 10 లక్షలు, ఫస్ట్ 1 లక్ష రూపాయల వరకు తనకు ఆదాయం వచ్చినట్టుగా చూపించారు. ఆ తర్వాత దానిని నమ్మి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారన్నటువంటి ఉద్దేశంతో మరలా బెట్టింగ్స్ కి పాల్పడి దాదాపు 80 లక్షల రూపాయలు నష్టపోవడం జరిగింది. ఈ 80 లక్షల రూపాయల్లో పెద్ద మొత్తంలో తాను అప్పుల పాలైనటువంటి విషయాన్ని కూడా మెన్షన్ చేస్తూ పంజగుట్ట పోలీసులను ఒక బాధితుడు ఆశ్రయించినటువంటి ఘటన రీసెంట్ గానే చోటు చేసుకుంది. ఇలా అనేక మంది బడా స్టార్ హీరోలు ఇచ్చినటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కారణంగా వీరు ప్రమోట్ చేస్తున్నారంటే ఇది
నిజంగా లీగల్ అయి ఉంటుంది, తమ ఈ బెట్టింగ్స్ కనుక ఆడితే తమకు రిటర్న్ డబ్బులు వస్తాయి, తమకు ఇంకా బెనిఫిట్స్ అనేవి దక్కుతున్నటువంటి ఒక ప్రలోభానికి గురయ్యి ఈ రకమైనటువంటి బెట్టింగ్ యాప్లలో గేమ్స్ ఆడటం, ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడి లక్షల రూపాయలను నష్టపోవడం జరిగినటువంటి ఘటనలు రీసెంట్ గా పంజాగుట్టను ఆశ్రయించినటువంటి ఒక బాధితుడు మాత్రమే కాదు, ఇటువంటి బాధితులు కొన్ని వందల మంది ఉంటారు ఈ బడా స్టార్ హీరోలు చేసినటువంటి ప్రమోషన్స్ కారణంగా ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లలో. సో వీళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పుడు రామారావు అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో మరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది వేసి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక మరోవైపు ఇప్పటికే దాదాపు 24 మంది మీద కేసులు నమోదవుతున్నాయి కాబట్టి నమోదైనటువంటి సందర్భంలోనే వరుసగా ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతూ ఉంది. ఇందులో ఇప్పటికే 4 ఇన్వెస్టిగేషన్ కు హాజరయ్యారు. ఇందులో టేస్టీ తేజ, విష్ణుప్రియ భీమనేని, రీతు చౌదరి అనేటువంటి ఇన్ఫ్లుయెన్సర్ తో పాటు హబీబ్ నగర్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి కిరణ్ గౌడ్ అనేటువంటి ఆ కానిస్టేబుల్ ఇప్పటికే విచారణకు హాజరై తాము బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంలో తమ యొక్క పాత్ర ఏంటి అనేది కూడా వాళ్ళందరూ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే కొంతమంది హైకోర్టును కూడా ఆశ్రయించారు. నటి శ్యామల హైకోర్టును ఆశ్రయించి తనను అరెస్టు చేయవద్దంటూ కూడా స్టే తెచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా ఆర్డర్స్ ను జారీ చేశారు. ఆమెను అరెస్టు చేయవద్దు, కానీ ఆమె మాత్రం ఖచ్చితంగా విచారణకు సహకరించాలన్నటువంటి విషయాలను కూడా మెన్షన్ చేస్తూ రేపు సోమవారం నాడు ఆమెను పంజగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావాలన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ బెట్టింగ్ యాప్స్ యొక్క ప్రమోషన్స్ లో వరుసగా టాలీవుడ్ కు ఉచ్చు బిగుస్తోంది. ఎవరైతే తాము సంపాదిస్తున్నటువంటి ఆదాయం మాత్రమే కాకుండా ఈజీ మనీ కోసం, ఎక్స్ట్రా మనీ కోసం సామాన్యులు అంటే అభిమానులుగా ఉన్నటువంటి వారి యొక్క జీవితాలతో ఆటలాడుకుంటూ అనేక మంది ఆత్మహత్యలకు ఇండైరెక్ట్ గా కావచ్చు, డైరెక్ట్ గా కారణమైనటువంటి వాళ్ళ వ్యక్తులందరి మీద కూడా చర్యలు తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే వరుసగా ఫిర్యాదులు కూడా రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రత్నకుమార్, రామారావు అయితే ఈ అగ్ర హీరోలపై ఫిర్యాదు చేశారు. మరి అగ్ర హీరోలు ఎవరైనా స్పందించే ఛాన్స్ ఉందా ఈ బెట్టింగ్ వ్యవహారంపై? అయితే వాస్తవానికి ఇప్పటికే నమోదైనటువంటి కేసులకు సంబంధించి దాదాపు 24 మంది మీద కేసులు నమోదవగా ఇప్పుడు మరొక 3 మీద కూడా ఫిర్యాదు అనేది రైజ్ అయింది. కాబట్టి ఇప్పటి వరకు కొంతమంది స్పందించినటువంటి దాఖలాలు కూడా కనిపించినాయి. ఇందులో ముఖ్యంగా ప్రకాష్ రాజు స్పందించారు. తాము ఈ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనే వాటి వ్యవహారంలో మాత్రమే తాము కొంత ఆ రకమైనటువంటి వాటికి పర్మిషన్స్ ఉన్నాయన్న ఉద్దేశంతోనే గతంలో ఈ ప్రమోషన్స్ అనేవి చేయడం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా బెట్టింగ్ యాప్స్ తాము ప్రమోట్ చేయము, వాటిని ఎంకరేజ్ చేయమన్నటువంటి విషయాలన్నిటి మీద ఒక వీడియో మెసేజ్ ద్వారా సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. అలాగే మరొక నటి కూడా ఈ వ్యవహారం మీద స్పందించడం జరిగింది. కేసులు నమోదైన తర్వాత చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, లేకపోతే యూట్యూబర్లు, చిన్న చితక సెలబ్రిటీలు వాళ్ళు కూడా స్పందించి తాము చేసినటువంటి తప్పుల్ని గతంలో తెలియక చేశాము, ఇక మీదట తప్పులు చేయము అన్నటువంటి విషయాలను మాత్రమే వాళ్ళు మెన్షన్ చేశారు. కానీ పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేశారు, ఎప్పటి వరకు చేసినటువంటి తప్పులకు సంబంధించి ఎంతో మంది నష్టపోయి ఉంటారు, అనేక రకాల ఇబ్బందులకు గురై ఉంటారు. కాబట్టి ఈ రకమైనటువంటి వ్యవహారంలో భాగంగా గతంలో చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు సంబంధించి చట్టాన్ని ఎదుర్కోక తప్పదు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేయడంలో భాగంగానే కేసులు రైజ్ అయినటువంటి విషయాన్ని కూడా పోలీసులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వరుసగా ఇటు ప్రకాష్ రాజు స్పందించడం జరిగింది. మరోవైపున ఇటు బాగా పేరు సంపాదించుకున్నటువంటి విజయ్ దేవరకొండ హీరోకి సంబంధించినటువంటి వాళ్ళ పిఆర్ టీం కూడా స్పందించారు. వాళ్ళ పిఆర్ టీం స్పందించి విజయ్ దేవరకొండ జస్ట్ స్కిల్ బేస్డ్ గేమ్స్ ను మాత్రమే ప్రమోట్ చేశాడు, ఆయన గతంలో చేశాడు, ఇప్పుడు ఎటువంటి ప్రమోషన్స్ అనేవి చేయట్లేదు, ఏదైనా కూడా ఒకవేళ ఏదైనా ప్రమోషన్ చేస్తే దానికి పర్మిట్స్ ఉన్నాయా లేదా అనేది పూర్తిగా చెక్ చేసిన తర్వాత మాత్రమే తను ప్రమోషన్స్ అనేవి చేస్తున్నాడు. ఈ వ్యవహారంలో మాత్రం విజయ్ దేవరకొండ పిఆర్ టీం అనేది చాలా పగడ్బందీగా వర్క్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తారు వాళ్ళ యొక్క పిఆర్ టీం. కానీ వాళ్ళ పిఆర్ టీం ఈ రకంగా తెలియజేసినప్పటికీ మరోవైపున సైబర్ సెక్యూరిటీ వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు, స్కిల్ బేస్డ్, నాన్ స్కిల్ బేస్డ్ అనేవి లీగల్ గా తాము ఆ వ్యవహారానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అని కూడా అటు న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకున్న తర్వాత యాక్షన్ తీసుకుంటాము. కానీ బెట్టింగ్ ప్రమోషన్స్ ని ఎంకరేజ్ చేసేటువంటి ఏ ఆన్లైన్ గేమింగ్ యాప్ అయినా సరే అది వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సాఫ్ట్వేర్ ద్వారా మాత్రమే పనిచేస్తుంది. కానీ ఇది ప్రజలకు అంటే దాన్ని యూజ్ చేసేటువంటి వ్యక్తికి ఉపయోగం చేకూర్చేలాగా ఈ గేమింగ్ సాఫ్ట్వేర్ అనేది పనిచేయదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బెట్టింగ్ యాప్స్ యొక్క ప్రమోషన్స్ కు దూరంగా ఉండాలనేటువంటి విషయాన్ని ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తెలియజేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ. కేటీఆర్ కరీంనగర్ లో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. मित्रों, आप सभी लोग मुझे वोट दो, मैं जन धन खाता खुलवाऊंगा, आप सबको 15 लाख धन डाल दूंगा. पढ़े 15 लाख 15 लाख వాడాలని మనకం ఎందుకో కానీ మరి బీజేపీ ఓట్లు అయితే బాగానే గుద్దుతారు. కరీంనగర్లో 15 లాఖ్ లేదు, 15 రూపాయలు కూడా లేదు, వచ్చింది లేదు, చేసింది లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 11 సంవత్సరాలలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. వచ్చినాయా ఉద్యోగాలు?
రాలే. అక్కడ ఆ మోసం, ఇక్కడ 6 గ్యారంటీలు, 420 హామీలు, 420 మాటలు, ఇక్కడ ఈ మోసం. అందుకే నేను చెప్పిన నక్క కథ ఒక కాంగ్రెస్ గురించో రేవంత్ రెడ్డి గురించో కాదు, ఇద్దరి గురించి. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మోసగాళ్ళే. ఈ మోసం నిన్నీయాల చాలైంది కూడా కాదు. భారతీయ జనతా పార్టీ 1998లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు కాకినాడలో ఒక తీర్మానం పెట్టింది వాళ్ళ రాష్ట్ర కమిటీలో. ఒక్క ఓటు వేయండి బీజేపీకి, 2 రాష్ట్రాలు ఇస్తాం, ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి 1998లోనే కాకినాడలో తీర్మానం చేసింది. మరి ఇచ్చిండ్రా తెలంగాణ 98 తర్వాత? ఇచ్చిండ్రా అయింది? ఇయ్యలే. కాకినాడ తీర్మానం కాకెత్తుకపోయింది. బీజేపీ ఆ రోజు మోసం చేసింది. ఇక కాంగ్రెస్ మోసం అయితే చెప్పే అవసరమే లేదు. మొదటి నుంచి మోసం చేసుకుంటూ వచ్చిన పార్టీ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఇవాళ మనం ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో 24 ఏళ్ల నుండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో రాష్ట్రంలో ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ గల్లికి పోయినా, ఏ మనిషిని ఇట్లా కదిపినా ఒక్కటే మాట వినబడుతున్నది. పోయి ఒక రైతును అడగండి, ఏ ఊళ్ళోనైనా సరే, అది మా గంభీరావుపేట మండలం నర్మాల కావచ్చు, లేదా ఇక్కడ ఎల్కతుర్తి దాకా కావచ్చు, లేదా అక్కడ పోతే మంతినిలో కాటారం దాకా కావచ్చు, ఇంకొకడ కావచ్చు, ఎక్కడ పోయి ఏ రైతును ఒక్కసారి ఇట్లా ఒక్క మాట మాట్లాడిచ్చినా గుడ్లకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. బాధ మామూలు బాధ వ్యక్తం చేస్తలేరు. ఏం చెప్తున్నారు? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అన్నా, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే, అన్యాయం అయిపోయింది, బతుకు ఆగమైపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు. నేను చెప్పేది కరెక్టేనా కాదా? ఒక్క రైతు కాదు, ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతుంటే, రైతు బంధు పడక బాధ అవుతుంటే, రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతుంటే రైతులకు ఇవాళ ఎవరు గుర్తొస్తున్నారు? ఎవరు గుర్తొస్తున్నారు? కేసీఆర్ గుర్తొస్తున్నాడు. కేసీఆర్ గారు కూడా చెప్పిండు, కాంగ్రెస్ కు ఓటేస్తే రైతు బంధుకు రామ్ అవుతుందని చెప్పిండా లేదా? మరి అయిందా లేదా? 10,000 ఇస్తుండు కేసీఆర్ బిచ్చమేసినట్టు. మేము 15,000 ఇస్తాం, మేము ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. మనోళ్ళు మర్చిపోయింది ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది? ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణిచివేత రాజ్యం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు, వాడిని దొంగలు వాడు ఇడిచిపెట్టిండు పోలీసుడు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి వాడుడే నేర్చుకున్నాడు. పోస్ట్ పెట్టగానే ఫోన్. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు, మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం, హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకునే బాబత్ కాదు. ఇదివరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇలా ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా గుర్తొస్తున్నది మన నాయకుడు కేసీఆర్. మొన్న నేను చూసిన హైడ్రా పేరు మీద ఒక ఆడబిడ్డ పాపం చెప్పుల దుకాణం నడుపుతున్నది హైదరాబాద్లో నాచారంలో. ఆమె దుకాణాన్ని హైడ్రా వాడు వచ్చి ఆ బుల్డోజర్ అదేదో హిటాచి పెట్టి కొట్టేస్తున్నాడు. అది పెట్టి కొట్టేస్తుంటే ఆమె మొత్తుకుంటున్నది ఆడ నిలబడి, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు రా అని ఆయన చూసిర్రా లేదా మీరు? అగో ఇలా రాష్ట్రంలో ఎవలకు ఏ కష్టం వచ్చినా ఆటో డ్రైవర్లు తమ ఆటోలు వెనుక రాసుకుంటున్నారు, అన్నా తప్పైపోయింది, అన్యాయం అయిపోయినాం, ఆగమైపోయినాం, కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నావు అని ఆటో డ్రైవర్లు యాడ్ చేసుకుంటాను, ఉద్యోగులు యాడ్ చేసుకుంటాను. 73% జీతం పెంచిండు కేసీఆర్. మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్. మాకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు కేసీఆర్. కానీ ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నమ్మితే 5 డిఏలు బాకీ ఉన్నాయి. కేసీఆర్ ఇచ్చిన పిఆర్సీ నడుస్తున్నది. 1వ తారీఖు జీతం ఇచ్చుడే ఎక్కువ, మీకు మీరికెళ్ళి ఏమి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి. ఇలా మా తమ్ముళ్ళు నిరుద్యోగులు, మా చెల్లెళ్ళు వాళ్ళు యాద్ చేసుకుంటున్నారు. అశోక్ నగర్ నుంచి మాకు మెసేజ్లు పంపిస్తున్నారు, అన్నా తప్పైపోయింది, ఇదివరకు వీళ్ళ మాటలు నమ్మి ఆగమైనం. అశోక్ నగర్ కు రాహుల్ గాంధీ వచ్చి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే నమ్మినాం, కానీ మోసం జరిగిందన్నా 16 నెలల 6,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే కాంగ్రెస్ వాళ్ళని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఒక్కరు కాదు, రాష్ట్రంలో ప్రతి మనిషి, ప్రతి బిడ్డ ఈరోజు
మళ్ళీ తిరిగి ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడెప్పుడు మాకు అవకాశం వస్తుందా, ఎప్పుడెప్పుడు మా సత్తా చూపి గులాబీ జెండా మళ్ళీ ఎగిరేద్దామా అనే ఒక కసి మీద రాష్ట్రం అంతా ఉన్నారు. కమలాకర్ అన్న తప్పు చెప్పిండు. కమలాకర్ అన్న ఇంకా 3.5 ఏళ్ళు ఎట్లా భరించాలి అన్నాడు. 3.5 ఏళ్ళు ఎక్కడుంది, అయిపోయింది. ఆఖరి 6 నెలలు ఎలక్షన్ అయినా 16 నెలలు ఓడిసేపాయి. ఇక మిగిలింది ఎంత? 3 ఏళ్ళు. ఆ 3 ఏళ్ళు కూడా ఇప్పుడు ఒక సంవత్సరం మొత్తం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఉన్నది. ఈ సిల్వర్ జూబ్లీ మొత్తం 25వ సంవత్సరం ఏదైతే మనం జరుపుకోబోతా ఉన్నామో మన రజతోత్సవం, ఆ రజతోత్సవంలో బ్రహ్మాండంగా సంవత్సరం పాటు కార్యక్రమాలు ఉంటాయి. అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు ఉంటాయి, అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఉంటాయి, హైదరాబాద్ లో కూడా కార్యక్రమాలు ఉంటాయి. 32 జిల్లా పార్టీ ఆఫీసులు ఏవైతున్నాయో అంతటా కూడా చక్కగా తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే అధికార పార్టీగా మనం సాధించిన విజయాలు, ఉద్యమ పార్టీగా తెలంగాణ ఎట్లా సాధించిండు కేసీఆర్ గారు, అవన్నీ కూడా ఈ తరం పిల్లలకు తెలిసే విధంగా శిక్షణ శిబిరాలు ఉంటాయి, ఈ తరం పిల్లలకు తెలిసే విధంగా ఫోటో ఎగ్జిబిషన్లు ఉంటాయి, డాక్యుమెంటరీలు ఉంటాయి. సంవత్సరం మొత్తం అదే పని చేద్దాం. ఏప్రిల్ 27 నాడు వరంగల్లో మరి ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు లక్షలాదిగా మనందరం కూడా కదిలిపోవాల్సిన అవసరం ఉన్నది. మీకు నియోజకవర్గాల వారీగా పరిశీలకులు, అబ్జర్వర్లు స్టేట్ పార్టీ నుంచి వస్తారు. తప్పకుండా అందరం సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంత్ గారు ఒక పాట రాసిండు. బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి అని చెప్పి పాట రాసిండు. అట్లే ఏ బండి దొరికితే గా బండి వేసుకొని ఎక్కడోళ్ళు అక్కడ మనం ప్రతి గ్రామం నుంచి టీఆర్ఎస్ కార్యకర్త అనే ప్రతి సోదరుడు ప్రతి సోదరి ఖచ్చితంగా ఏప్రిల్ 27 నాడు ఎట్లా దొరికితే గట్లా ఎండు ఉంది కదా సరటి కూడా బయలుదేరదాం నడవదు, ఎక్కడికక్కడ జామ్ అవుతుంది. ముందే చెప్తున్నా నేను, ఎక్కడికక్కడ జామ్ అవుతుంది. మళ్ళా ఈడికెళ్ళి బయలుదేరి ఆడుకొచ్చి రోడ్డు మీద ఇరుక్కపోయినన్నా సారీ అన్న అంటే కుదరదు. నిజంగా మీటింగ్కు రావాలంటే ఆ ఒక్కరోజు ఎండ తట్టుకోవాలి, జర ముందెళ్ళాలి, టైంకి చేరుకోవాలి. ఖచ్చితంగా దేశం మొత్తం నివ్వెరపోయే విధంగా లక్షలాది మందితోని మన పార్టీ పని అయిపోయిందని మాట్లాడే సన్నాసుల నోర్లు మూతబడే విధంగా అద్భుతంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం. ప్రతి నియోజకవర్గానికి పార్టీ నుంచి, రాష్ట్ర పార్టీ నుంచి మీకు పరిశీలకులు వస్తారు, సమన్వయకర్తలు వస్తారు. ఏ నియోజకవర్గం యొక్క టార్గెట్ ఏంది, ఎట్లెట్లా బండ్లు ఇంతజాం చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇవాళ కేవలం ముఖ్యులతోని 4 మాటలు పంచుకుందామన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. మీ అందరూ నిన్న కూడా చూసింటారు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు పిలిచినారు. మరి దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగబోతున్నది. ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన సవతి తల్లి వైఖరితోని మన దక్షిణాది నష్టపోతున్నది. జనాభా నియంత్రణ పాటించిన పాపానికి 1971లో ఆ రోజు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళే చెప్పిండ్రు, హమ్ దో హమారే దో అని నినాదం ఉండే. ఇవి చాలా మందికి తెలియదు చిన్నపిల్లలకు. కానీ ఆ రోజుల్లో హమ్ దో హమారే దో అంటే జనాభా బాగా పెరిగిపోతుంది, అరికట్టాలి, తగ్గియాలి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని టార్గెట్లు పెట్టి ఊరూరికి క్యాంపులు పెట్టి దేశ జనాభాను కంట్రోల్ చేయాలని చెప్పి భారత ప్రభుత్వమే కుటుంబ నియంత్రణను ఆ రోజు ముందుకు తీసుకొచ్చింది. మరి కుటుంబ నియంత్రణ బాగా పాటించిన రాష్ట్రాలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న తెలంగాణ, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఈ రాష్ట్రాలేమో పాటించినాయి. భారత ప్రభుత్వం చెప్పింది కదా, మంచి పనే కదా, దేశం జనాభా తగ్గితే దేశం ముంగడబడుతుందట, ముందుకు పోతుందట, అభివృద్ధి జరుగుతుందట, మనకిద్దరు పిల్లలే ఉంటే దేశానికి మంచిదట అని చెప్పి దేశభక్తులుగా భారత ప్రభుత్వం చెప్పిన మాటను పాటించింది దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు. కేవలం దక్షిణ రాష్ట్రాలే కాకుండా ఇంకా కొన్ని ప్రగతిశీల రాష్ట్రాలు కూడా, ఒరిస్సా కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా, పశ్చిమ బెంగాల్ కావచ్చు, పాటించినాయి. ఏమైంది దానివల్ల మన రాష్ట్రాలలో జనాభా తగ్గుకుంటూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో తగ్గింది, తమిళనాడులో తగ్గింది, కేరళ తగ్గింది, కర్ణాటక తగ్గింది, పశ్చిమ బెంగాల్ తగ్గింది. తగ్గిన తర్వాత మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్త పంచాయతీ పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నది, ఎక్కడెక్కడైతే జనాభా తగ్గిందో అక్కడక్కడ ఎంపీ సీట్లు తగ్గిస్తా అంటది. ఎక్కడెక్కడైతే ఎవడైతే నీ మాట వినకుండా పిల్లలు కనుకుండా వేయండో, ఎక్కడెక్కడైతే జనాభా పెరిగిందో, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో వాళ్ళు జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎంపీ సీట్లు ఎక్కువ చేస్తా, మీరు తగ్గినరు కాబట్టి మీకు తక్కువ చేస్తా అని చెప్పి మోడీ గారు ఇలా మన మెడ మీద
డీలిమిటేషన్ అనే కత్తి పెట్టబోతా ఉన్నాడు. అందుకే సమిష్టిగా కొట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకి ఎరికే బీజేపీ వాళ్ళకు తెలంగాణలో వాళ్ళకి నూకలు తెల్లాయి. ఏదో ఒక ఎలక్షన్ గెలిచిర్రు మొన్న అడిమారి గుడి దెబ్బల ఊరూరికి రేషన్ బియ్యం పంచి తలంబ్రాలని దానికి ఒక కథ పెట్టి, నేను చెప్పేది కరెక్టా కదా? మీరేమైనా నిజంగా వచ్చినాయి అనుకుంటున్నారా? అయోధ్యకి అయోధ్య లేదు, ఏం లేదు. అయోధ్యలోనే వీళ్ళ మోసం పసిగట్టిరు. అయోధ్య ఎక్కడైతే రాముల వారి గుడి కట్టినరో అక్కడి ప్రజలే వీళ్ళు మోసగాలని గుర్తించి అక్కడనే వీళ్ళని ఓడగొట్టి ఇంటికి పంపించారు బీజేపీ వాళ్ళని. కానీ వీళ్ళు తలంబ్రాలు తెచ్చి అందులో మనకు కూడా సెంటిమెంట్ పూసిరు, మనోళ్ళకు కూడా పూసిరు. నేను ఒక 2-3 సర్పంచులు మా వాళ్ళు అడిగారు సిరిసిల్లలో, అన్నా మరి ఏం చేయాలి, ఏం చేసి సురేంద్రబాబు ఏం చేద్దామంటే మరి దేవుని కదా సరే చెయ్యి కాంతి అని అంటే మరి ఎక్కడో అక్కడ ఊరేగింపులు తీసిరు మనోళ్ళే. గట్ల మొత్తం ఒక సెంటిమెంట్ చేసి ఎందుకు చేసిర్రు అంటే ఒక్కటే కారణం, బీజేపీకి 10-11 ఏళ్ల తెలంగాణకి ఏం చేసినావు అని అడిగితే మెమ్మెమ్మే బెబ్బెబ్బే ఏమీ లేదు. నువ్వు బండి సంజయ్ గట్టిగాడు ఏం చేసినావా, తెలంగాణకు మీ మోడీ ఏం చేసిండు, ఈ 11 నెలల్లో ఏం జరిగింది ఒక్క మాట్లాడు. ఏం తెలియదు. ఏం చెప్తాడు ఆయన? ఒకటే తెలుసు ఆయనకు, ఒకటి మసీదు కూలగొడదాం, ఆడ శివం వెళ్తే మీది, శివం వెళ్తే మాది. గదొకటే ఎరక మనకు, ఇంకోటి తెలియదు. ఇంకోటి ఏం చెప్తాడు, అన్నా ఇవాళ ఏం వారమే, రేపేం వారమే, ఎల్లుండేం వారమే. ఇది తప్ప ఓ బడి తెచ్చింది లేదు, పోని మా కమలాకరణ లెక్క ఒక గుడి కట్టింది లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుతంగా వెంకటేశ్వర స్వామి గుడి కూడా కరీంనగర్లో మళ్ళా కమలాకరణ మునుకుంటేనే అయింది తప్ప ఏ బీజేపీ ఏం చేయలేదు. గుడి కట్టినా, బడి కట్టినా, కరీంనగర్కు మెడికల్ కాలేజీ తెచ్చినా, కరీంనగర్ను స్మార్ట్ సిటీగా అద్భుతంగా అభివృద్ధి చేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి టైలెండ్ గ్రామాలు హుజురాబాద్ కావచ్చు, హుస్నాబాద్ లో కావచ్చు, పెద్దపల్లిలో కావచ్చు, చొప్పదండిలో కావచ్చు, చివరి గ్రామాలకు నీళ్లు ఇచ్చిన, మరి అటు అప్పర్ మానేరు నుంచి కింద గోదావరి దాకా మంత్రి నియోజకవర్గంలో మానేరు నదిని ఒక సజీవ జలదృశ్యంగా మార్చిన, అదే విధంగా రివర్స్ పంపింగ్ ద్వారా కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలకు కూడా, చొప్పదండి నియోజకవర్గానికి కూడా ఆ ఎస్ఆర్ఎస్పి వరద కాలువను కూడా పూర్తి స్థాయిలో ఒక రిజర్వాయర్ గా మార్చిన ఆ ఘనత ఎవలది? కేసీఆర్. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాని సస్యశ్యామలం చేసి, జగిత్యాల జిల్లా చేసి, పెద్దపల్లి జిల్లా చేసి, రాజన్న సిరిసిల్ల జిల్లా చేసి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టి, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టి, 280 ఉన్న గురుకుల పాఠశాలలను 1022 గురుకుల పాఠశాలలు చేసి, 1,00,000 మంది ఉండే విద్యార్థులను 6 లక్షల మంది గురుకుల విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకు గాని పెద్దలకు గాని అందరికీ అన్ని చేసిన నాయకుడు కేసీఆర్. 10 ఏళ్ళు బ్రహ్మాండంగా కడుపుల సల్ల కదలకుండా ఎక్కడ కూర్చున్న వాళ్ళకి అక్కడ ఫోన్ల బ్రహ్మాండంగా మెసేజ్లు పడుతున్నాయి. యాసంగి నాటేసే టైం వచ్చిందంటే, వానకాలం నాటేసే టైం వచ్చిందంటే మీ ఫోన్లో ఏం సౌండ్ వస్తుండే? టింగు టింగు అంటుండేనా? ఇప్పుడు టింగు లేదు, బొంగు లేదు. ఉందా? వాడు కొత్తది కానీ పెట్టిండు టింగు టింగ్ అంటే కేసీఆర్, అది కొత్తది టకీ టకీ అట. టకీ లేదు, పికీ లేదు. యాడుంది టకీ టకీ? ఒక్క దగ్గర ఉంది టకీ టకీ, ఒక్క దగ్గర ఉంది. ఢిల్లీలో మాత్రం టకీ 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 పడుతున్నాయి పైసలు. రాహుల్ గాంధీ ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా ఆడ మాత్రం పడుతున్నాయి. ఎందుకంటే ఆడ పైసలు లేకపోతే పదవి ఉంటుందా? ఊస్టింగే. కాబట్టి పైసలు అక్కడ పడుతున్నాయి, ఇక సంపుడు మాత్రం ఇక్కడ చంపుతా ఉన్నారు. వాస్తవం ఏంది అంటే, ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ ఊరికి పోయినా, ఏ మనిషిని ఒక్కసారి ముట్టుకున్నా, అన్నా ఇంకెన్ని రోజులు భరించాలనే, ఇది జల్ది కేసీఆర్ తెచ్చుకుంటే బాగుండదు కదనే అనే మాట మాట్లాడుతున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఒక ఓటుకు శిక్ష 5 ఏళ్ళు, ఒక తప్పు చేస్తే 5 ఏళ్ళు బాధపడే పరిస్థితి. ఏం చేయలేం. ప్రజాస్వామ్య దేశం. ఒక ఓటు 5 ఏళ్లకు మనకు శిక్ష వేస్తుంది. తప్పుడు పాలకులను ఎన్నుకుంటే, తప్పుడు వ్యక్తులను నమ్మితే, అరిచేతిలో వైకుంఠం చూసి మోసపోతే, 420 హామీలు వాటిని నమ్మి ఆగమైతే ఇలా ఈ పరిస్థితి వస్తుంది. మొన్న నాకు ఒక పెద్ద మనిషి కలిసిండు. నేను మనం ఓడిపోయిన కాడికెళ్ళి చాలా మంది పెద్దలతో మాట్లాడుతున్నాం. ఏం జరిగింది, ఎందుకు జరిగింది? ఎందుకంటే మంచిగా పనిచేసినాం, రైతును బాగా చూసుకున్నాం, పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాం, ఉద్యోగులకు బ్రహ్మాండంగా జీతాలు పెంచుకున్నాం, మహిళలను అరుచుకున్నాం, మంచిగా అన్ని కుల వృత్తులను కాపాడుకున్నాం. ఏం జరిగిందన్న అని అడిగిన. అడిగితే ఆ అన్న ఒకటే చెప్పిండు, రామాయణం ఏంది అంటే ఒక పెద్ద మనిషి చెప్పిండట, కట్టే, కొట్టే, తెచ్చే. అట్లాగే నాకు కూడా ఈ పెద్ద మనిషి ఏం చెప్పిండ
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనపై నమోదైన ఏసీబీ కేసుపై మాజీ మంత్రి విడదల రజని స్పందించారు. కూటమి ప్రభుత్వం తనపై కక్ష కట్టిందన్నారు. ఆధారాలు లేకుండా కేసులు పెడుతుందన్నారు. బీసీ మహిళ రాజకీయంగా ఎదగడాన్ని తట్టుకోలేకపోతున్నారని, అక్రమ కేసులకు తను భయపడనన్నారు. న్యాయ పోరాటం చేస్తానని ట్వీట్లో పేర్కొన్నారు విడదల రజని. మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు చేస్తున్నారని, వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులు పడుతున్నారన్నారు. ఎక్స్ వేదికగా ఆమె విమర్శలు గుప్పించారు. అక్రమ కేసులు పెడుతూ విష ప్రచారాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. 100 కేసులను 1000 ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. తన ధైర్యం తన నిజాయితీ అని, తన ధైర్యం తాను నమ్మే సత్యం ధర్మం అన్నారు. ఎదురు చూస్తూ ఉంటా, నిజం బయటపడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడటానికి అంటూ ఎక్స్ లో విడుదల రజని రాసుకొచ్చారు. తనపై నమోదైన ఏసీబీ కేసుపై మాజీ మంత్రి విడదల రజని స్పందించారు. కూటమి ప్రభుత్వం తనపై కక్ష కట్టిందన్నారు. ఆధారాలు లేకుండా కేసులు పెడుతుందన్నారు. బీసీ మహిళ రాజకీయంగా ఎదగడాన్ని తట్టుకోలేకపోతున్నారని, అక్రమ కేసులకు తను భయపడనన్నారు. న్యాయ పోరాటం చేస్తానని ట్వీట్లో పేర్కొన్నారు విడదల రజని. మనోధైర్యాన్ని దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని, వ్యక్తిత్వాన్ని హరించాలని కుయుక్తులు పన్నుతున్నారన్నారు విడదల రజని. ఎక్స్ వేదికగా ఆమె విమర్శలు గుప్పించారు. అక్రమ కేసులు పెడుతూ విష ప్రచారాలు చేస్తున్నారన్నారు. 100 కేసులను 1000 ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. తన ధైర్యం తన నిజాయితీ అని, తన ధైర్యం తాను నమ్మే సత్యం ధర్మం అన్నారు. ఎదురు చూస్తూ ఉంటా, నిజం బయటకు పడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడటానికి అంటూ ఎక్స్ లో విడదల రజని రాసుకొచ్చారు.